వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ అబ్బాయి ఏంటి ఇంత లావుగా ఉన్నాడు? అసలు యాక్టింగ్ కు పనికొస్తాడా? ఏదో లక్ బాగుండి 3 సినిమాలు హిట్ అయ్యాయి, తర్వాత అన్ని ఫ్లాపులే. ఇది 2006లో జూనియర్ ఎన్టీఆర్ పై వచ్చిన విమర్శలు. సీన్ కట్ చేస్తే సినిమాకి మధ్య ఎన్టీఆర్ చూపించిన బాడీ వేరియేషన్ ఇది ప్రపంచంలో మరే నటుడు సాధ్యం కాలేదంటారు సినీ లవర్స్. ఎలాంటి బాధల్లోనైనా పరాకాయ ప్రవేశం చేసి తన యాక్టింగ్, డాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ నందమూరి హీరో మే 20న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తారక్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి లెగసీని కంటిన్యూ చేస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా ఎన్టీఆర్ మాత్రం తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సామాన్యులే కాదు, ఇండస్ట్రీలో ఎక్కువ మంది అభిమానించే హీరో కూడా ఎన్టీఆర్. ఇండస్ట్రీలో తన నటన, డాన్స్, వ్యక్తిత్వంతో తాతకు తగ్గ మనుడు అనిపించుకున్న ఎన్టీఆర్ కేవలం 17 ఏళ్లకే మాస్ ఆడియన్స్ లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. తారక్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లకు పైగా అవుతుంది. ఈ 20 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాటన్నిటిని అధిగమించి ఈ రోజు దేశం గర్వించదగ్గ నటుడు అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ అయ్యారు. కానీ ఓ విషయంలో వాళ్ళందరికంటే తారక్ వరల్డ్ లోనే నెంబర్ 1 అని నిరూపించాడు. అదే సినిమాకి మధ్య ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్. తారక్ ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని నుంచి త్వరలో రాబోతున్న లేటెస్ట్ మూవీ దేవర వరకు చూసుకుంటే ఎన్టీఆర్ లో సినిమాకి డిఫరెంట్ మేక్ ఓవర్ కనిపిస్తుంది. తారక్ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా లావుగా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్బు, అల్లరి రాముడు, ఆంధ్రవాల, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ సినిమాల్లో అయితే మరింత లావుగా కనిపించాడు. ఈ సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ అవడంతో ఎన్టీఆర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆకారం విషయంలో ఎంతో మంది ఇండస్ట్రీ వాళ్ళే నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ఎప్పటికీ లావు తగ్గలేడని అందరూ అనుకుంటున్న సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ రూపురేఖల్ని మార్చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ స్లిమ్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చిన అదర్స్ లో అయితే బ్రాహ్మణుడి గెటప్ లో ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ మూవీ బృందావనంలోనూ స్టైలిష్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని కనువిందు చేశాడు. అప్పటిదాకా స్లిమ్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో బీస్ట్ మోడ్ లోకి మారాడు. ఇక నాన్నకు ప్రేమతో సినిమాలో అయితే డిఫరెంట్ హెయిర్ స్టైల్, హాఫ్ బియర్డ్ మేక్ ఓవర్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమాలో ఎన్టీఆర్ మెయింటైన్ చేసిన ఆ లుక్ ని ఎంతో మంది సెలబ్రిటీలు ఫాలో అయ్యారు. ఇక తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ లో ఫుల్ బియర్డ్ తో క్లాస్ లుక్ లోకి మారాడు. ఆ తర్వాత వచ్చిన జై లవ్ కుశలో అయితే ఏకంగా ట్రిపుల్ రోల్ చేసి అల్లరించాడు. అందులో చేసిన విలన్ రోల్లో తారక్ కోర మీసాలతో కనిపించాడు. దాని తర్వాత వచ్చిన అరవింద్ సమేత మూవీలో షర్ట్ లేకుండా ఫైట్ చేసి మరోసారి 6 ప్యాక్ బాడీలో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇక రామ్ చరణ్ తో కలిసి నటించిన RRR లో అయితే డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ లుక్ అభిమానులు విశేషంగా ఆకట్టుకుంది. ఇక దేవరాలో అయితే రింగుల చుట్టూ కోర మీసాలతో మరోసారి కొత్త మేక్ ఓవర్ తో అల్లరించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ నందమూరి హీరో. అలా తన సినీ కెరియర్ లో సినిమాకి మధ్య తన ఆహార్యాన్ని మార్చుకుంటూ వచ్చాడు ఎన్టీఆర్. ఆయనలా ఇప్పటి వరకు మరే హీరో లుక్స్ పరంగా సినిమాకి మధ్య ఇంత వేరియేషన్ చూపించలేదు. అందుకే ఈ ఒక్క విషయంలో మాత్రం ఎన్టీఆర్ వరల్డ్ లోనే నెంబర్ 1 అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.